गंगा काशी पधारी। ज्ञान जगाए मोक्ष दिलाए, ज्ञान जगाए मोक्ष दिलाए। कल 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 गाती जाए माँ गंगा काशी पधारी। माँ गंगा काशी पधारी। हरिहर यहीं पर आन बसे, हरिहर यहीं पर आन बसे। जिनकी कृपा से जिनकी दया से, जिनकी कृपा से जिनकी दया से। काशी अजर है काशी अमर है। ओ काशी अजर है काशी अमर है। काशी अजर है काशी अमर है। ऋषि मुनि सुर नर ध्यान धरत है माँ गंगा काशी पधारी। माँ गंगा काशी पधारी। ज्ञान जगाए मोक्ष दिलाए, ज्ञान जगाए मोक्ष दिलाए। कल 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 गाती जाए माँ गंगा काशी पधारी। माँ गंगा काशी पधारी। अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पुरीद्वारा पुरींचैव सप्तैते मोक्षदायका। उसको छोड़िए, इसके ऊपर पकड़िए आप भी। सर, पुष्पांजलिं శంకర్ శర్మ గారు समर्पयामि। ఆ కార్డు నానా अक्षतां समर्पयामि। पुष्पां समर्पयामि, अक्षतां समर्पयामि, द्रव्य दक्षिणां समर्पयामि। नामगोत्र लेकर के प्रवाहित करो, छोड़ो यहाँ पर। द्रव्य दक्षिणां समर्पयामि। अपवित्रो पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुंडरीकाक्ष सबाह्यामंतरशुचिः। प्रवाहित करो सब। ये उठाओ, हाँ ये पकड़ो, ले जाओ, गंगा में छोड़ दो, छोड़ो गंगा में। ओम नमः शिवाय। चलो चला जाए। సుందరయ్య మీరు వస్తున్నట్టు లెటర్ రాశాడు, కానీ వివరాలే రాయలేదు. ఇది మీ ఊరు లాంటిది కాదు. జనాన్ని చూశారుగా, ఈ కాశీ ఉందే ఇది సముద్రం లాంటిది. కాకపోతే అందరికీ నేను తెలుసు, అందుకే తేలిగ్గా నన్ను కలవగలిగారు. పైన రూములో ఉండవచ్చు. సౌత్ ఇండియన్ వాళ్ళకి భోజన్ ఇక్కడే. ये आगे सोमशेखर शांता आंध्रा के हमारे दोस्त के लोग हैं. बैठिए बैठिए बैठिए. వచ్చిన నుంచి నేనే మాటలు ఆడుతున్నాను, మీరు ఏమీ మాటలు లేవు. ఏమీ సహాయం కావాలి చెప్పండి. శ్రాద్ధం వర్షాబ్దికం ఏమైనా చెయ్యవలా? పైసా ఏమీ సమస్య కాదు, ధైర్యంగా చెప్పండి. మేము అందుకోసం రాలేదు. మరెందుకు వచ్చారు? తీర్థయాత్రకు వచ్చారా? కాదు, మా అన్నయ్యని వెతుక్కుంటూ వచ్చాం. ఏమీ అర్థం కాలేదే. కొన్ని సంవత్సరాలకి పూర్వం నాన్న మా అన్నయ్యను వేదం చదివించాలని ఇక్కడ వదిలొచ్చేశారు.
అదెక్కడుందో నాన్న మర్చిపోయారు. ఇప్పుడు అక్కడికి మేము ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. అంతే కదా, అడ్రస్ ఇవ్వండి, लीजिए। నేను తీసుకుపోతాను. ఆహా, వద్దండి. चलो तुम मेरे साथ ऊपर चलो। అడ్రస్ తెలుసు కదా? లేదు, తెలియదు. తెలియదా? నేను అప్పుడు వచ్చి వెళ్ళటమే. ఆ తర్వాత మీరు రానేలేదా? సరే, అతనైనా తప్పక వచ్చిపోతాడే. లేదు, రాలేదు. ఏమి అంటున్నావు? నువ్వు వచ్చిపోలే, వాడు రాలేదంటున్నావు. అప్పుడైతే బిడ్డను తెచ్చి వదిలిపెట్టి పోయావా? ఎన్నేళ్ల బట్టి వాడు ఉన్నాడా సచ్చాడా అని కూడా తెలియలే. అది సరే, ఎందుకు వదిలిపెట్టిపోయావు? జ్యోతిష్కుడు చెప్పాడు. ఏం చెప్పాడు? పంచమహాపాతక జాతకం వీడి ఇంట్లో ఉంటే వంశవృక్షమే అంతరించిపోతుంది. అందుకని 14 ఏళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా విడిపోవటం మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు. వాడు చెప్పాడని నువ్వు చేశావు. ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది జ్యోతిష్కులను అడిగినా అందరూ అదే మాట చెప్పారు. దానికి తగినట్టుగానే ఇంట్లో వరుసగా చావులు, వ్యాపారంలోనూ నష్టపోయారు. ఏం చేయమంటారు? వేరే దారి తోచలేదు. అందుకని మనసు రాయి చేసుకుని వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. లేరా, జ్యోతిష్కుడు చెప్పాడని బిడ్డను వీధిలో పారేసిపోతావా? कैसा आदमी है तू? आदमी हो कि जानवर हो? ऐसा काम करके आए हो? अगर मैं ये जानता तो तुझे घर पे घुसने नहीं देता। निकलो, निकल चलो, घर से निकलो। तुम्हारा तो चेहरा भी देखना पाप है। पता है तुमको ये दुष्ट ने क्या किया है? किसी जोशी के कहने पर अपने बेटे को उठा के यहां फेंक दिया। 14 साल पहले से वो लड़का आज तक कहां है, जिंदा भी है या मर गया, किस हालत में, कुछ पता नहीं इसको। चलो निकलो यहां से, निकलो यहां से। अपने ही बच्चे को फेंक दिया वो। जाओ यहां से, चलो। అయ్యా, నేను చేసేది మహాపాపమే. అందుకు నాకు మీరే శిక్ష విధించిన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. కానీ నా బిడ్డను మాత్రం వెతికి నాకు అప్పగించండి అయ్యా. నేను చనిపోయేలోగా వాడిని చూసి నాయనా నన్ను క్షమించరా అని వాడి కాళ్ళ మీద పడి వేడుకుంటేనే గాని నా పాపానికి నిష్కృతి లేదు. కన్న బిడ్డ ఎడపాటుకు తట్టుకోలేక తల్ల నిల్లుతున్న వాడి తల్లిని చూసి తట్టుకోలేకపోతున్నానయ్యా, తట్టుకోలేకపోతున్నాను. बेचारा बहुत गरीब है, उसकी बेटी भी उसके साथ है। जो बन सके वो कर दीजिए। అయ్యా, ఈ సహాయం చేసి పెట్టండి అయ్యా. उठो, చెప్పులు అప్పుడు ले। సరే, ఎక్కడ వదిలిపెట్టిపోయావు? కొంచెమైనా నీకు గుర్తుందా? అదొక మఠం అని తెలుసు. అక్కడున్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడతారు. కాశీ గురుదేవ్ మఠంలోనే తెలుగు మాట్లాడేవాళ్ళు. అది పడగొట్టి 10 సంవత్సరం అయిందే. మరి నా బిడ్డ
रुद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा नमः शङ्काय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो हत्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च अंड ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत् कारणा सत्य देव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना शूलपाणि भुजंग भूषणा त्रिपुरनाशनर्तना व्योमकेश महासेन जनक पंचवक्त्र परशुहस्त नमः ओम शिवोऽहम् रुद्ररूपं भजेऽहम् ओम शिवोऽहम् रुद्रनामं भजेऽहम् त्रिकालनेत्र त्रिनेत्र शूल त्रिशूलगात्रम् सत्यप्रभाव दिव्य प्रकाश मन्त्रस्वरूपमात्रम् निष्प्रपञ्चादि निष्कलङ्कोऽहं निजपूर्णबोधहम् प्रत्यगात्माहं नित्य ब्रह्मोऽहं स्वप्रकाशोऽहं हं हं सच्चित् प्रमाणमो मूल प्रमेयमो अयं ब्रह्मास्मि ओमो अहं ब्रह्मास्मि ओमो सहस्रगण्ड सप्त विहरति शिव नमरुगनाद विहरति शिवोऽहम् रुद्रनामं भजेऽहम् రా పోయి చూద్దాం కాశీలో ఈ ఒక్క స్థలమే బాకీ अरे वाह दिख गए बाबा जी महाराज हाँ हाँ प्रभु जय हो आपकी नमस्कारम प्रभु आयुष्मान भव వీరే అఘోర మార్గానికి గురుజీ వీళ్ళు తమకు తామే స్వాములమని చెప్పుకుంటారు మండే ఈ శవాలు ముందు కూర్చొని వీళ్ళు ఆశీర్వదిస్తే సచ్చిన వాళ్ళకి ఇంకొక జన్మమే ఉండదని ఒక నమ్మకం భగవాన్ మనకు ఈ జన్మ ఇచ్చి ఉండొచ్చు కానీ పునర్జన్మ లేకుండా ఆపే శక్తి వీళ్ళకుంది ఎవరికి మోక్షం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో
ఇదంతా వీళ్ళకి బాగా తెలుసు. అందుకే ఎక్కడో చచ్చిన వాళ్ళని ఇక్కడికి తెచ్చి దహనం చేస్తారు. ఇటువంటివి హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్, ఆది శ్మశాన ఘాట్ అని చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా మనిషి జన్మ ఎత్తాలని అనిపిస్తుందా సోమశేఖరం? इसको क्या हो गया? ये कैसे गिर गया? सोमशेखरम, 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 हे जन्म मात्रम न इताभिजन्म न भविष्यति. सोमशेखरम, सोमशेखरम, बिड्डा వాడే నా బిడ్డ, తండ్రికి తెలియదా? ఇన్నేళ్ళు కళ్ళతో చూడలేదనే గాని మనసులో వాడిని పెట్టుకునేగా బతుకుతున్నాను. వాడే నా బిడ్డ. इनका बेटा अघोरी हो गया है. क्या करेंगे इसको ले जाकर के? ये సోమశేఖరం, మీ బిడ్డ మనలాగా మామూలు మనిషి కాడు. అతను అఘోరి. అంత తేలిగ్గా మనం అతని దగ్గరికి పోలేము. మనం ఏమీ చెయ్యలేము. వాళ్ళు ఎవ్వరికీ దేనికి కట్టుపడేవాళ్ళు కాదు. కాలముఖ, కాపాలిక, ఉగ్ర, సర్వ, సంగ్రహ, సంహారక, అంగారక, ఆంగీరస అని 108 కూటములు ఇక్కడ ఉన్నాయి. వీళ్లంతా కాశీ క్షేత్రపాలకుడైన కాళభైరవుని అంశాన్ని అందరూ అంటారు. ఉన్న బంధాలన్నీ తెంచుకుని ఏకాకులై జీవిస్తుంటారు. మనుషుల్లో మంచివాళ్ళెవరు, చెడ్డవాళ్ళెవరు అని విభజించి చూసే శక్తి వీళ్ళకుంది. దుష్టులు కాని, దుర్గుణవంతులు కాని వీళ్ళ కళ్ళకి కనుక కనపడితే ఆ కాళభైరవుడిగా మారుతారు. వాడు ఎలాగైనా మారనివ్వండి. నాకు వాడు తలకొరి కూడా పెట్టక్కర్లేదు. నీ చచ్చేలోగా వాడిని తీసుకుపోయి వాళ్ళమ్మ ముందు ఉంచి తెచ్చాను. कैसे समझाऊं इसको? कुछ समझ नहीं पा रहा है. ठीक है, एक बार आप उनके गुरुजी से बात करके तो देखिए. बाबा प्रणाम. होती यदि आप उसे गांव जाने की अनुमति दे देते. सर्वोत्तमं परम शिष्योऽसि मे प्रियतमा पंथा वक्ष्यामि ते हितं न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगम् स्वभावस्तु प्रवर्तते.
जीन हे प्राज्ञा स्वर्ण वर्ण केश पास धर्म मृत्यु दर्पनाशन दृष्टिपात नष्ट शोक मोह दैन्य लोभ कोपतापनाशन शूल ढंक पास दंड पाणि मादि कारण काशिका पुराधिनाद काल भैरवं भजे। అమ్మా తల్లి ధర్మం చేయండి తల్లి అయ్యా స్వామి ధర్మం చేయండి తండ్రి తిండి తిండి 2 రోజులైంది అయ్యా స్వామి ధర్మం చేయండి భగవంతుడా మొత్తం గుంపు ఎంతమంది? 48 మంది. నీ వస్తువులు ఎంతరా? 6050 అయ్యా. నీ గుంపు 60 మంది అయ్యా. వస్తువులు 9500. ఉద్యాలు నీ వాళ్ళు ఎంతమంది? 20 మంది అయ్యా. కానీ వసూలు 13,000 చిల్లరా. ఏళ్ళని ఎల్లికిలా పడుకోబెట్టి నోట్లో అంతా ఉచ్చపోయిరా. నీది రైల్వే స్టేషన్, నువ్వు మరీ అమ్మగుడి. ఆడు జనానికి ఏం తక్కువ? వసూలు తగ్గిందే. ఏం చెప్పమంటారయ్యా? నోరు తెరిసి అరవమంటున్నారు. మరి అరిస్తే కదా ముష్టేసేది. సేవల్లా పడి ఉంటున్నారు. నిజమయ్య గారు, శవానెట్టైనా డబ్బు సంపాదించాలరా, అదే ట్రిక్. ప్రతిరోజు ఇలా కోత కోసారనుకో, పొద్దుకుకేదాకా అర్చికి పెడుతుంటాడు. ఒకేళ ఏడు పాపితే ఉప్పు నీళ్లు చల్లు. ఆడ అరుపులకి జనం వడ్డీకి తెచ్చి ముష్టి పడేసిపోరు. అయ్యగారు, మన రంగడు కొత్త సాగుతులు తీసుకొచ్చాడు. పంపు పోయి తీసురండి. సినిమాని ఆ దేవుడు చేసి నాకు ఖర్చు తప్పించాడు. ఇడి తిండి పెడితే మనకిట్టదే. నాకు ఒక్క పూట తిండి పెడితే చాలయ్యా. మా అమ్మకి ఆపరేషన్ చేయడానికి డబ్బులు లేవయ్యా. నన్ను కూడా చేర్చుకోండి అయ్యా. అయ్యా అయ్యా చేర్చుకోండి అయ్యా. అయ్యా అయ్యా నానా తంటాలు పడి ఊళ్ళన్నీ తిరిగి పట్టుకొచ్చాను. ఈసారైనా తలకు 25,000 ఇవ్వండి అయ్యా. రేటు నువ్వు చెప్పకూడదు. కాళ్ళు చేతులు ఇరిచి నిన్ను ముష్టోడుగా మారుస్తా. నాదేమన్నా కొనే అమ్మ వ్యాపారమా? వచ్చే వసూలు బట్టి ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉండాలి. అంటావా? ఏంట్రా గోలా? ప్రాణమైనా ఇస్తాను కానీ ముష్టెత్తు నువ్వు అంటుంది అయ్యగారు. నా ముందే అంత మాట అంటదా?
పెద్ద మైసూరు మహారాణి ముష్టెత్తడానికి సిగ్గుపడుతుంది. నీ నడు ఇరిసినా పొగరడగలే ముష్టాంతి సోకలైపోయిందా? అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా, కొట్టుకండి అంటానయ్యా. అయ్యా స్వామి ధర్మం చేయండి స్వామి, అమ్మ ధర్మం చేయండి అమ్మ, బాబు ధర్మం చేయండి బాబు, అమ్మ ధర్మం చేయండి తల్లి, స్వామి ధర్మ ప్రభువులు ధర్మం చేయండి స్వామి. అడుకోండి. అమ్మా అమ్మా ఇలా అయిపోయావేంట్రా నాన్న? ఈ అమ్మకి ఒప్పకుండా పిచ్చి తండ్రి, నేను మీ అమ్మన్రా తెలియలా. నిన్ను కన్నదాన్నిరా, తాకితే ఏమంటున్నాడండి? నాకేం అర్థం కావడం లేదు. మర్ గయా క్యా? వాడే చచ్చాడా లేక నువ్వు చంపావా? శివ శివ, ఏమిటండి ఇలా మాట్లాడుతున్నాడు? వేదం చదువుతున్నాడు అన్నారు, వీడి వేషభాషలన్నీ మారిపోయాయి. అయ్యా ఏమిటయ్యా ఇదంతా? ఒంట్లో ఏమన్నా బాగా? कितनी बार बोला हाथ मत लगा मुझे, जाओ. వీడిని రూపంలో చూడ్డానిక ఇన్నేళ్లుగా మీరు నాకు దూరంగా ఉంచింది. ఇప్పుడైనా చెప్పండి దయచేసి, వీడక్కడ ఏం చేస్తున్నాడో. అనుభవిస్తావయ్యా, నా బిడ్డ జీవితంలో నిప్పులు పోసావు, నువ్వు బాగుపడవయ్యా. వీణ్ణిలా పిచ్చి బైరాగిలా చూడ్డానికా నేను ఇంకా ప్రాణాలతో ఉంది. జై భోలేనాథ్.
దొడ్డకాల శివుడే ఎక్కేస్తున్నాడు. నా కష్టం ఎవరికి తెలుసులే. అడుక్కోవడం కూడా పెద్ద కష్టం కాదురా, కానీ వేషం వేసుకోవడమే మహా కష్టంగా ఉంది. ఏంది అట్టారొప్పుతున్నా? అడుగుతావే, నీకే ఏం చక్క చంకరికి కూర్చున్నావుగా. ఒరే చిట్టి, నీకు ఏదైనా వేషం వేయమంటావా? నాకు వేషం ఎందుకన్నా, బేరబాడితో కూర్చుంటేనే 4 చిల్లర డబ్బులు రాలుతాయి. తాత ఇప్పుడే చెప్తున్నాను, మధ్యాహ్నం పొరటే కావాలి. ఇస్తాను లేదా? నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవదేవా. ఏం దేవుడు ఏంటో అడుక్కునోళ్ళ పుట్టించి ఆనందపడిపోతున్నాడు. కుమారస్వాములు, నీ పనే హాయి. మీ అమ్మకి నాయనకి మస్కా కొట్టేసి నెమలెక్కి ఊళ్ళన్నీ రౌండ్ వేసి వచ్చేసావు. పాపం చూడు, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈయనే 4 బయట సాగు బయటున్నారా. అన్నో వాన్నే అనకన్నో, అలిగాడంటే ఈ నుంచి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఓరి సుబ్రహ్మణ్యం, అక్కడికి వెళ్ళ మాకు. ఈ కొండకి తల్లికి కాళికాదేవికి పళ్ళు బయటికి వచ్చాయి. మూసుకోండ్రా, అసలు నోళ్ళు పెట్టేసి డూపుగాని నన్ను వాయించేస్తున్నారు. అదే కదా, తల్లి సిక్తే వాళ్ళు నెత్తి మీదకి ఎక్కుతారు. ఆ నెక్కేడు చూడు వెనకమాల ఫ్లూటు. ఆడున్నాడే, ఎంతో చిన్న వయసులో ఉన్నప్పుడే లోపల లంగాలు ఎత్తుకెళ్ళిపోయినాడు. అటువంటి దగ్గర చేరనివ్వకూడదు. పోవే సిగ్గు సితకందానా, మన భారతీయ మహిళలకు ఆయన సూపర్ స్టారే. సిన్న సితక ముస్లిం ఉతక అయినట్టే పడిచేస్తారు. ఈ రాముడు కృష్ణుడు వేషాలు వేసి అన్న ఎన్టీఆర్ మంత్రి అయ్యాడు. అబ్బో, అయితే మనం వేషాలు వేస్తున్నాంగా, మంత్రులం అవ్వచ్చు. అవ్వచ్చురా, అవ్వచ్చు. వాడు ముఖ్యమంత్రి, నేను రాష్ట్రపతి. ఇదో వీళ్ళిద్దరు కుటుంబ నియంత్రణ శాఖ, అయ్యప్ప అటవీ శాఖ, హనుమంతు రోడ్లు రవాణా, భైరవుడు పోలీస్ శాఖ. అన్న వద్దన్నా, సారాయి మంత్రి చేద్దాం. రోజు ఓసిలో తాగి తాగి సత్తాడు. ఓ పురాణ పురుషులారా, మన రంకు మొగుడు వస్తున్నాడు రోయ్. ఒక్క తన్ను తన్నానంటే సచ్చూరుకుంటావు. వాళ్ళతో సరే నీకంటే ఎగసగాలు. పుండ్రా పుండ్రా ముష్టెదవలారా. ముత్యాలు, అమాయకులు అసహాయాల మీద ప్రేమ చూపించాలి గాని ఇలా అధికారం చలాయించకూడదు. నువ్వు ముష్టి మొహాలను పొగడం ఆపేసి ముందాలను తీసుకుని బయలుదేరు. పాపన్రా, చిలక తల్లికి జ్వరం, ఈ నీళ్ళలో కూర్చుంటారా? ఎప్పుడు చూసినా ఏదో ఒక చెప్తుంటావు. దరిద్రం పెట్టుకుని మనవరాల మీద పెంపం వచ్చిందా? నిన్నది అడుక్కొచ్చిన డబ్బులు 3 పూట్ల దీని తిండికే సరిపోయింది. అంతగా సాగు సిద్ధమైతే మందో మగ వేద్దాం గానీ ఇప్పుడు నీ ఏడిపేదో నువ్వేడు. స్వాములారు అలంకారం అయిపోయాక వస్తున్నావేంటే? ముచ్చారా, వచ్చే శివరాత్రి గుడికన్నా నీకే ఆదాయం ఎక్కువ అనుకుంటున్నారా? ఆడిగేవయ్యా, బంగారు గుడ్లు పెట్టే బదులు కాపలదాడైతేనో. సాలవయ్యా నువ్వు ఒకటివి. మన మల్లాన్ స్వామి కళ్ళు తెరిచి చూసి నన్ను ఆశీర్వదించాడంటే నేను చేసిన పాపాలన్నీ పోతాయన్న ఆశ. ఈడి పాపం ఈడ అయ్యగారి పాపం పోవాలంటే ముక్కోటి దేవతలు ఒక్కసారిగా కళ్ళు తెరవాలి. ఒరే పిచ్చి ముచ్చాలు, ఎన్నాళ్ళు పూజారి గారితోనే మాట్లాడిన స్వాములు ఇక నీతో కళ్ళు తెరిచి మాట్లాడతారేంటి? వదిలే, ఆడేదో నమ్మకం పెట్టుకొని బతుకుతున్నాడు, బతకని. స్వామి ఆశీర్వదించండి స్వామి, పాపిష్టి జన్మ. స్వామి 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 స్వామి. స్వాములను మనం చూడకపోతే ఏంట్రా, మనం స్వాములను చూస్తున్నాగా, అదే మహాపుణ్యం. వెళ్ళి పని చూసుకో. అయ్యా, వచ్చినప్పటి నుంచి ఏమీ తెలియదు. వచ్చొక్క మెతుకు తినరా.
ఇంట్లో ఎవ్వరూ ముద్ద ముట్టలేదు. నిన్నొదిలి మేం మాత్రం ఎలా తింటాం? इतने साल तूने खाना ही नहीं खाया? ఏమిట్రా నువ్వనేది? ఇన్నేళ్ళు నువ్వు తిండి తినకుండానే ఉన్నావా? చూడ్డానికి అలా లేవే, దిప్ప రొట్టిలా ఉన్నావు. నీకెలా చెప్పన్నా బాధ? ఆడదాన్ని నన్నేం చేయమంటావు? ఆయన మాటలకి తలంచే జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాను. దేవుడి మీద ఒట్టు, ఈ అమ్మదే తప్పు లేదయ్యా. మాట్లాడవేరా? కొడుకువేగా, కావాలంటే ఓ దెబ్బ కొట్టు, సంతోషిస్తాను. అంతేగా నన్ను ఇలా శిక్షించుకురా. బాంగ్ బాంగ్ గాంజా ఉందా? गांजा यहाँ मिलता है? రాయ్ పోరం పోకేదవా. సాలే పోవయ్యా, కార్తీక మాసం కుర్రకారంతా శివమాలేసి కూర్చున్నారు. అసలే నేను ఎండిపోయి సాస్తుంటే నీకానుంచి తెచ్చిమంట. అబే రేయ్, ఎవరా నువ్వు? ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు? गांजा कहाँ मिलेगा? ఏంటి? माल है? ఏంటి? गांजा ఉందా? ఈ బైరాగ్గాడు పొగరు చూసావా? పోలీసు వాడిని అడుగుతావట్రా? అయ్యో అమ్మో! పైన దొరుకుద్ది స్వామి. పెద్ద పోటుగళ్ళగా బయట అవుతూ చెప్తావు, పరువు పోద్ది. गांजा है? అదిగో బిగుతున్నాడు చూడు. ఇదిగో స్వామి, మనిషిని చూస్తుంటే ఒంట్లో వణుకు పుట్టుకొస్తుంది. झूठा माल देता है मेरे बरा. భం భం మహాదేవ్ జయ ఘోర. బాబా మంత్రాలు ఏవో చదువుతున్నాడు. ఓం శ్మశానాయ నమః. జై భోలేనాథ్. అయ్యో దేవుడి దీపంతో వెలిగించుకుంటున్నాడు. ఏంటి స్వామి నిప్పున శుద్ధి చేశావు? నిప్పుకేంట్రా శుద్ధి అశుద్ధి? చూడ్డానికి తేడాగా ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? मैं అన్నిట్లోనూ ఉంటాను. 5 మహాభూతో మే సమాయా హూ. అట్టానా? ఉత్తరాది నుంచి వచ్చి ఉంటారు. ఎక్కడ ఉంటున్నారు? శ్మశానం. శ్మశానం. వల్లగాడు స్వామి, పవర్ ఏమన్నా ఉందా? నోట్లో నుంచి లింగాలు వస్తాయా? వస్తుంది. కొడితే నీ నోట్లోంచి రక్తం వస్తుంది.
వచ్చినప్పటి నుంచి ఇంతే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. పోయి పడుకోండయ్యా, స్వాములో నిద్రపోట్లా ఊరికే గుణగుణాన్ని గునుక్కుంటా. స్వామి మల్లన్న స్వామి కళ్ళు చూడవో నోరు మాట్లాడదావు. భగవాన్ కాల్ భైరవ్ మరి ఇంకా ఏంట్రా స్వామి? మే భగవాన్ కాల్ భైరవ్. కుక్క మురిగినప్పుడే అనుకున్నాను ఇట్లాంటిదేదో ముంచుకొస్తుందని. ఏంటా ఎగురుడు? మీ యజమాని ఎవడరా? నేను నీ కంటికి యజమానిలా తెలియటం లేదా? నా పంశవల్లే ఏంటి నైతారా? పోలీ ఏంటి పోలీసు? ఏ మమ్మల్ని చూస్తే పోలీసులా తెలియటం లేదా? ఎగతాళం ఒకటే. ఇప్పుడు ఎగిరావే ఎగురుడు, అది స్టేషన్కి వచ్చి ఎగురు రా. కళ్ళని నమ్మొద్దు, నిన్నే మార్చు, నిన్నే మార్చు, నీ కంటి చూపే మర్మం కరలేదది. తెలివిని నువ్వు నమ్ము, సర్వం నీ సొంతం, అజ్ఞానం మాయం పోల్చును సజ్ఞానది. అన్నా నువ్విలా ఎన్నో నీతులు చెప్పావు, పాట చక్కగా విని ఓటు మాత్రమే వేశారు, ఒక్కడు మారలేదే. రక్షకులే భక్షకులై కొల్లగొట్టే వారైతే చోరులను ఆపడము నీ తరమా. లోకాన్ని దోచుకునే చోరులకే ఆ సత్యం సంకెళ్ళే వేయునులే మరుక్షణమే. మాయా వలలున్న ఊరుకోదు కాలం, సత్యం ధర్మాలను వెన్నంటు లోకం.
తొలి సంకెళ్ళు తెంచుకొచ్చాన్ పలు సందళ్ళు తీసుకొచ్చాన్ తొలి సంకెళ్ళు తెంచుకొచ్చాన్ స్వర్గమున్న మాట సత్యం అయితే ఇటు వాళ్ళని స్వర్గమే వీరభూయని ఆనందమే స్వర్గమున్న మాట సత్యమైతే ఇటు వాళ్ళని స్వర్గమే వీరభూయని ఆనందమే తేనెటీగల్ని దువ్వి తీయంగా ఊరించి చిక్కింది పువ్వందమే ఇది తావుల వసంతమే. తమ్ముడు గణేశ, ఇప్పుడున్న చిన్న చెత్తగా నటులందరికీ కొంచెమైనా నీ నటన నేర్పి పోయిండకూడదా? నేను నటిస్తాను చూడండి అని అయ్యో అమ్మ ప్రాణాలు తీస్తున్నారు. కరెక్ట్గా చెప్పావు గురువా. నిన్ను పిక్చర్కి పోయొచ్చాను. ఆ హీరో మటుకు నా చేతికి చిక్కినట్టయితే వాణ్ణి మోకాళ్ళ మీద పడుకోబెట్టుకుని నరసింహస్వామిలో పేగులు చీల్చుండేవాణ్ణి. నానా వాడు నటనతో చంపుతున్నారని నువ్వు కొట్టి చంపాలనుకోకు. అరాచకాన్ని వదిలిపెట్టి ప్రేమతో మార్చు, ప్రేమతో. అది సర్లేవా, ముందు నువ్వు ఆ స్టైల్ తగ్గించు. పోలీస్ స్టేషన్లో వర్కౌట్ అవదు సార్. నా ఎంత రాసా? ఓకే నైన్ కమాన్. తం తిరుగుడు తక్కుతా. వామ్మో, ఇది కూడా ఉందా? అమ్మాడి అల్లాడి కూతట్టిందే కసికోడి నీ బాడి నా బేటి అరే కలిపేసుకుందాం కబురాడి కలిసిపోవే కసిబొమ్మ అదుముకుంటే శుభమమ్మ ఏంటో ఈ గొడవ? మీరు పెద్ద మనుషులు, సిగ్గు లేకపోతే సరి. ఇదెవరో సత్రం అనుకున్నారా? ఎరా, ముష్టి ఎత్తుకోవడానికి మీకు వేరే వేషాలు దొరకలేదా? మీరేసిన వేషాల వల్ల తప్పించుకున్నారు. ఎవడరా మీ ఓనరు? వీరే మా ఓనరు. రైట్. కాకి పిల్లంత లేవు, నువ్వు ఓనర్వి. అవును, నువ్వు మాయ మాటలు చెప్పి ఆడపిల్లల్ని దుబాయ్ వాళ్ళకి అమ్ముతావట? అయ్యో జోకేస్తున్నారు. ఏంటి జోకా? అడుక్కు తినే యాదవా, నువ్వు అమ్మాయి వ్యాపారం చేస్తావా? ఎంత కొట్టినా చలనం లేదే. స్టేషన్ ని పాడు చేసావు, తొడవే. దైద్ర కొట్టు మహాలు. ఏ గుడ్డి, ఇటు రావే. బయట ముచ్చాలని మా మనిషి ఒకడున్నాడు, అతనితో పాటు వెళ్ళు. అక్కడ వాళ్ళు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఏంటి, అర్థమైందా?
రేయ్, నా మాటిని దాన్ని వదిలేసి పారిపో. ఎక్కడైనా నువ్వు నా కళ్ళబడ్డావో బ్రోతలు కేసి పెట్టి లోపల తోయిస్తా. తీసిపోయా తాండకు ఫోన్ చేసి ఓ దాన్ని పంపించామని చెప్పు. తీసుకెళ్ళు. కళ్ళబెట్టు. సినిమాల్లో శనక్కాయలు అమ్ముకునేవాడి ఢిల్లీలో ఏం చేస్తున్నావురా? జాత్రో ఈ బాస్ తెలియని ఊరు తప్పిపోయింటే అంతే. ఆ జడ్జి ఫోన్ పెట్టే తర్వాత చేస్తాను. ఇదాది ఈడు వచ్చిన పిల్లలా ఉందే. పెద్ద మనిషి అయిందా? ఏయ్ నోరుదురు. సౌతాడేవా? వయసుకు వచ్చావంటే నిన్నేనే. వదిలిపెట్టండి అయ్యా. తావరేమన్నా సమర్థబంది పెట్టబోతున్నారా? ఏదో గొడ్డును చూసినట్టు పళ్ళు బట్టి పరీక్షిస్తున్నారు. ముందు దాని పాట ఒకసారి వినండి. శివులకి ఎన్ని సొంపుగా ఉంటుంది. ఏది జోరుగా పాట అందుకో ఇద్దాం. పాడవే. ఇప్పుడు పాడతావా నోట్లో సీసం పోయమంటావా? పాడ. పాడమంటే మరీ బిడిసేస్తున్నావు. పాడు. సొంతమంటూ బంధమంటూ వాడెను ఒక చెలిమి, కనదాయను తన చెలిని. ప్రేమనిచ్చి చేరువయ్యే నీస్తముందాయిలలో ఎదవేగెను చీకటిలో. అంతేనా అనుబంధం, అడి ఆశే తన వేదం. సొంతమంటూ బంధమంటూ వాడెను ఒక చెలిమి, కనదాయను తన చెలిని. ప్రేమనిచ్చి చేరువయ్యే నేస్తముందాయిలలో ఎదవేగెను చీకటిలో. బాగుందే. ముత్యాలు ఈ గుడిదాన్ని ఎవరితో పంపను, నీకే. చూసుకో మరి. కుయ్యాడు చూడు, యేసుక్రీస్తు సిలువెత్తుకు వస్తున్నట్టు ఎవరినో మోసుకొస్తున్నాడు మన రక్కమొగుడు. ముత్యాలన్నా, ముష్టిది కొత్తదా? ఎంత కొనుక్కొచ్చా? తెలుసుకుని నువ్వేం చేద్దామనరా? రేట్ తెలిసిందనుకో, వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కి ఇట్టా నలుగురిని పెట్టుకుని ఇద్దరం ఓనర్లు అయిపోదామని. ఇంకెన్నాళ్ళని ఇలా మేము ముష్టెత్తాలంటావు?
బాధపడకు ముత్యాలన్నా. కుయ్య కన్ను మూసేలోగా చిన్న లెవెల్ బిజినెస్ మ్యాన్ ఇచ్చేసి ఓ హీరోయిన్ చూసి కట్టబెడదామని అంతే అన్నా. ఈ దుర్బుద్దే బతుకు సెడగొట్టేది. రైట్ డింపుల్ రైట్. అక్కడేం చేస్తున్నావు నువ్వు? వీళ్ళు చిల్లర గాజేస్తున్నారంటే చెప్పానా? మొహం చూడు, మొహం మొదనట్టు మొహం. ఏయ్, నువ్విట్ట ఏడుతున్నందువల్ల ఉరిగేది ఏమీ లేదు. ఇక మీద ఎక్కడైనా ఉండేది. తెల్లారుగానే వచ్చావా, 4 డబ్బులు సంపాదించామా అన్నట్టుండాలి. అది వదిలి పాతేషాలు గుర్తు చేసుకుంటూ మా కడుపు కొట్టకూడదు. మొదట ఇబ్బందిగానే ఉంటుంది, తర్వాత నెమ్మదిగా అలవాటు అవుద్ది. ఎప్పుడు ఇక్కడే కూర్చోబెట్టగా ఎండకే కొద్దీ మండపం మర్రి చెట్టు కిందకి మారుస్తూ ఉండు. తనొటి ఖాళీ కడుపుతూ ఉంది. పొరాటా గిరాటో ఎదుగు తెచ్చివు. ఏంట్రా పళ్ళెక్కల నుంచి చూస్తున్నారు? పని చూసుకోండి. రేయ్, గుడ్డిది కదా అని సెల్లర్ నొక్కేయాలని చూడకండి. ఒక్కొక్కడు వచ్చా ఇడిగా లెక్కేస్తా, జాగ్రత్త. ఒరే సిట్టి, నీకు దండవరా. అడుక్కున్నప్పుడు పళ్ళు బయటెట్టకరా, సెల్లర్ రాలదు. కాస్త జాలి పడేలా మొహాన్ని పెట్టరా, నీకు పుణ్యం ఉంటది. అరే నువ్వేంటి ముత్యాలు, రాను రాను ముష్టాల దగ్గర ముష్టెత్తడం మొదలెట్టా. పోయి పని చూసుకో. నా కర్మ కొద్దీ దొరికారు, చంపుకు తింటున్నారు. ఛే, ఈ బతుకు బతికే కన్నా పందులు కాసుకోవడం మంచిది. ఒరే అయ్యప్ప, ఈ పిల్లని ఆడపట్టుకున్నారా? కళ్ళు తెలియవురా పాపం. పేరేంటమ్మా? ఊరుకో అమ్మా, కాసేయ తోడు ఇంతమంది ఉన్నాం కదా, అలవాటు అవ్వాలి కదా. నోరు మోయినరా, అసలే ఏడుస్తుంటే. పాపం కళ్ళు లేని పిల్ల భయపడుతోంది. పేరేంటమ్మా? ఏడవకమ్మా, ఏడవకుండా పేరు చెప్పు. పేరు తగ్గట్టు లక్షణంగానే ఉన్నావు. ఏడవకూడదు, ఎందుకలా ఏడుస్తావు? ఏడవకమ్మా. ఓహో, నాన్నకు తెలియకుండా ఎత్తుకొచ్చారా? కన్న తండ్రా? అయితే వదిలే, నేను నీకు తండ్రి లాంటి వాడిని. ఏడవకుండా లేచిరామ్మా, నా మాట విను. మాతంగే తీసుకురావే. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకో. నీ చుట్టూ మేము 10 మంది ఉన్నాం. ధైర్యంగా ఉండు. ముత్యాలు మంచోడే, అతని గురించి ఏం భయపడకు, సరేనా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? మనం మల్లన్న స్వామి గారి దగ్గరికి వచ్చాం. అమ్మయ్య, అందరూ అలా కూర్చోండి. నువ్వు రామ్మా, బండుంది, నెమ్మదిగా అన్నాడు. ఎదురుకుండా కూర్చొని దండం పెట్టుకో. మనసులో ఉన్న బాధ దానితో అదే తగ్గుతుంది. స్వామి స్వామి. పాపం గుడ్డి పిల్ల బెదిరిపోయింది. మాకు కనిపించే దేవుడు మీరే. కళ్ళు తెరిచి చూసి ఆశీర్వదించండి. స్వామి స్వామి. రాయిరప్ప దేవుడే, అవిటివాడు దేవుడే, మాట నేర్చినవాడు దేవుడే, మౌనంగా ఉన్నవాడు దేవుడే. కౌన్ హై భగవాన్? ఎవడ్రా దేవుడు? జన్మ కర్మ సమే దివ్యం, ఏవం యోగే దిత్వత్వతః తత్వా దేహం పునర్జన్మం. సత్యప్రభావం, దివ్య ప్రకాశం, మంత్రస్వరూపం, నిష్కళంకోహం, నిజపూర్ణబోధహం, ప్రత్యగాత్మాహం, నిత్య బ్రహ్మోహం.
సత్య ప్రమాణం మూల ప్రమేయం అయం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. జన్మ మాత్రం నా ఇతాభి జన్మన భవిష్యతి. ఈ పాపాలన్నీ ఎక్కడికి పోయి కడుక్కోను. గుప్పిడి ఇప్పుడు బాధపడు. ఎక్కడో చక్కగా బతకదని ఎత్తుకొచ్చి నీ కడుపు నింపుకోవడం బాగుందా? ఈ పాడు బతుకన్నా పందికి మళ్ళీ నువ్వు అంత పెంట తింటే పోలా? సరే, జరిగిపోయిన దాన్ని తచ్చుకుని అన్నాళ్ళు ఇలా బాధపడతావు. కన్న కొడుకు పనికిరావని గెట్టేసినా నేనేమైనా బాధపడుతున్నానా? నీకో నిజం చెప్పనా? ఈ పనికిరాడన్న మనిషి రేటు 4,000. చాలా ఊరుక, ఎప్పుడు చూసినా పెద్ద గొప్పలు చెప్పుకుంటావు. మా ఇద్దరిని తోడిచ్చి కొనుక్కొచ్చారా? మా వాల్యూ 20,000. ఏం పార్ట్నర్? ఇప్పుడు అదే ముఖ్యం. కొత్తగా వచ్చిన పిల్ల 4 మాటలు చెప్పి వాదార్చండి రా. నువ్వెంతో అదృష్టవంతురాలువే. కొట్టి తిట్టి హింస పెట్టకుండా వదిలేశారు. అదిగో మన ముత్యాలనే ఆడ కూర్చొని బ్రాకెట్లో పడాలని చూస్తుంది గూనుగువ్వ. అది ఓసారి లేచిపోయింది. మన అయ్యగారు దీన్ని కొట్టి ఈడ్చుకొచ్చి రోకలతో ఒక్కటేశారు. ఆ దెబ్బకి నడుమిరిగి అట్టబడింది. అందుకే పుడుతూనే నాలా దొడ్డకాలతో పుట్టాలంటాను. అందులో నేను అదృష్టవంతుడి. ఏది ఎప్పుడు మాట్లాడాలో తెలిసావుదా నీకు? పరాయి సోడుకు తీసుకొచ్చి పడేసరే ఈ బతుకిట్ట గడపాలనా? లేదు, అలవాటైపోయింది. ఒకవేళ గౌరవంగా పాట పాడి సంపాదించుకునేదాన్ని ఈ ఆవిటి గుంపుతో కలిసి ముష్టెత్తుకోవాల్సి వస్తుంది అని బాధపడుతుందో ఏమో. అలా మాట్లాడతావేంటక్క? ఎవరితో ముష్టెత్తితే ఏంటి? ధర్మం రక్షించుద్దన్న నమ్మకంతో వాళ్ళు మనకి ముష్టేస్తున్నారు. వాళ్ళకి పుణ్యం కలుగుద్దన్న నమ్మకంతో మనం ముష్టెత్తుతున్నాం. అన్నదొక్క మాట అయినా నిప్పు లాంటి మాట అన్నావు. నిజాన్ని చెప్పావు. ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఈ అవస్థ నీకెందుకయ్యా? నీకేం లోటని? జరిగిందంతా మర్చిపోయి ఇంటికొచ్చి నీ చెల్లెలు సమర్థాడింది. అన్నా అన్నా రావయ్యా, నన్నేం అమ్మాని పిలవద్దు. నేను ఒక్క మాట మాట్లాడను. నీ ఇష్టం వచ్చినట్టుండు. నా బిడ్డ నా కళ్ళ ముందే ఇక్కడే ఉన్నాడని ఈ పిచ్చి తల్లి సంతోషపడుతుంది. రా, ఒక్కసారి వచ్చి నీ చెల్లెలు చూడు. నువ్వు తప్ప దానికి ఇంకెవరున్నారు? ఈ అమ్మ మాట వినరా?
మాసాలు గర్భాన మోసాను, అందుకైనా కనికరించవా? 10 నెలలుగా గర్భాన పదిలపడిన పిండమే కళ్ళు 2 కాళ్ళు 2 కరములు 2 ఆయనే. దేహమనునదేది దేహి అనునదేది, దేహమ్మును దేహిగా మలచిన ఈ జ్ఞానిని ఎరుకవే. పిండవంటే ఏమిటో తెలుసటే నీకు? వాడాడు. ఏమ్మా? చెప్పమ్మా. రాడమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? నీకు తెలియదు, వాడి ప్రపంచమే వేరు. వాణ్ణి ఏ బంధాలు బంధించలేవు. మీరెన్నైనా చెప్పండి, జన్మించిన తల్లి నేర్పించడం మహాపాపం. ఇదొకతే, ఎవరు ఏమైపోతే మనకెందుకు? అంతే కదా, జాలీగా ముష్టెత్తుకుని సంతోషంగా ఉండాలి. అవునవును, ఎదుటోడి మీద సానుభూతి చూపించే పరిస్థితి కాదుగా మందే. ఏంటి తాత, కూడానే ఉంటావు కదా, కాస్త నువ్వైనా చెప్పొచ్చుగా. ఏంటి కూడానే ఉంటావా? ఆయన ముష్టాడు అనుకున్నావా? అట్ట మాట్లాడుతున్నావు. పెద్ద స్వామి తెలుసా మరి? సావులో రయ్యుండి ఇది కూడా తెలవదా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నన్ను ఆయన దగ్గరికి తీసుకుపోండి, చెప్పెట్ట ఒప్పిస్తాను, మీరే చూడండి. నువ్వేమంటావురా? నెమ్మదిగా తీసుకెళ్ళక్క. నేను నెమ్మదిగానే తీసుకెళ్తాను గానీ నువ్వు ఆ సాగుతో జాగ్రత్తగా మాట్లాడు. నా కారు పేరు తెలుసుకుంటేనే ఒళ్ళంతా వణికిపోతుంది. అన్నా సామె ఎక్కడన్నా? నే సావులారినే. అయ్యో, జడలు పెంచుకున్న పెద్దోడు సాములారు అంటున్నాడు. ముష్టి మాటలు మాట్లాడగా. ఈయన పెద్ద అంబాని. ఆయన ఎవర్రా? సెల్ ఫోన్లు అమ్ముకునేవాడు. ఆయన నీకు తెలియదులే. రే కుయ్యా, వెళ్ళటానికి భయంగా ఉందిరా. తీసుకెళ్ళవే, నిన్నేం చంపుకు తిండు. ఆగనా, నీళ్ళలోతు తెలియకుండా ఎవరైనా దిగుతారా? ఎదురుకుండగానే ఉన్నారు. స్వామి, స్వామి, రాత్రంతా మీ అమ్మగారిని తలుచుకుని నాకు నిద్రే పట్టలేదు స్వామి. తవరంత తెలివి నాకు లేకపోయినా మనసులో ఉన్న చెప్తున్నా స్వామి. ఏంట్రా ఓ గుడ్డుదొచ్చి మనకి సలహా ఇస్తోందని మాత్రం అనుకోకూడదు. మంచి ఎవరు చెప్పినా ఈనాలి. తల్లికి దూరమైన కష్టం ఎట్టుంటుందో నాకు తెలుసు స్వామి. పెద్దోళ్ళు ఏమని చెప్పారు? మాత, పిత, గురు, దైవం. ఇందులో మొదటింది మాతే కదా. మాత అంటే ఎవరు? అమ్మ. అప్పుడు అమ్మే కదా ముఖ్యం. ఎంతమంది దేవుళ్ళున్నా తల్లే మనందరికీ కులదైవం. మరట్లాంటి దైవం కళ్ళంటే నీళ్లు రావచ్చా? రాకూడదు కదా. ఆ తల్లిని ఏడిపించుకు సామి. పోండి, పోయి మీ అమ్మగారిని మర్యాదగా క్షమించమని అడగండి, సరేనా? అన్నా, కడుపులో ఏదో తిప్పుతోంది, పోదావా అన్నా? చంద్రుడి నుంచి ఎన్నెలు ఈడిపోద్దా సామి? లేక కోడి బతికితే పిల్ల చచ్చిపోద్దా? ఏదేమైనా మన్ని కన్న తల్లి మనకి మొదటి దైవం, అవునా? ఇప్పుడు మీ మనసు మారడానికి నేను పాట పాడతానంట. అది విన్నాక తమరెళ్ళి హాయిగా అమ్మతో ఉంటారంట, సరేనా?
తల్లికి సాటిగా కోవెల ఉందా, తండ్రికి లోకం వెలకడుతుందా, అలవిని మించిన సంపదలున్నా తల్లిదండ్రులకు సరిసమమగునా, తల్లికి సాటి పరిగెత్తు పంచు ఉన్నా సరే ఆగదు, పరిగెత్తు. అన్నాగిన్నా అనుకుంటూ నోరు మూసుకురావే. అడు చూడు పంచు తడుపుకుని ఎట్ట లగెత్తున్నాడు. అమ్మా మాతంగి ఇంకెందుకు వస్తావు ఈ పక్కకి? పనికి మాలోడా ఈ మొహాలు అస్సలే చూడకూడదు. అమ్మా పదవే పద. మనుషులనే వారున్నారా అని దేవుడికి వచ్చాను అనుమానం. ఏంట్రా చూస్తున్నారు? చెప్పండి. ముచ్చలయ్య గారికి రిపీట్. ఏంది స్వామి అర్ధరాత్రి శంఖం ఊతే ఊరంతా ఉలిక్కి పడదా? కాలరుద్రాయ కల్పాంతరుద్రాయ. అసలే మేము పోలీసులు భయపడి ఆశాలు వేసుకొని తిరుగుతా ఉంటే తమరు శంఖం ఊది వాళ్ళ నిద్ర లేపించెట్టున్నారా? ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ. గంజాయి కొట్టి కడుపు కింద తిండి తిరగపోతే ఇదిగో ఇట్లాంటి తెక్కే పుట్టుంది. ఏంటి చేపల పులుసు ఉంది, రండి తిందురు గాని. సుత్ తుమర్ భూక్ మిట్ జాయేగా. వితల రుద్రాయ మహాతల రుద్రాయ భైరవ రుద్రాయ మహారుద్రాయ సూరరుద్రాయ వీరరుద్రాయ జలాధర రుద్రాయ పాతాళ రుద్రాయ నమో నమః. ఏంటయ్యారు గొడకొట్టిన బంతిలో తిరిగి వచ్చావు? ఇతంది రామనాథపురం మొదలాళి ఒక శాల్తీ కావాలని నా కోసం శబరిమలకు వచ్చాడు. ఇతను అడిగిన వాళ్ళు నా దగ్గర యారమల్లే, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. వ్యాపారం చేయాలనుకున్నాడు ఇక్కడ రావచ్చుగా. ఏదో బయట చేరిన ఆడదాన్ని ఆడు కూర్చున్నాడు. ఓయ్ ఇట్రావయ్యా. వేండా మొదలాళి, అతని మొహం చూస్తే పిన్న ఒక మాసతికి పచ్చి మంచినీళ్ళు కూడా ఉంటారు. ఏట్రన్నారు భయపెడుతున్నావా? ఈ నెలలో ఎంతమందిని చూసుంటాను. పిలవరా అండి. మా అయ్యగారు పిలుస్తున్నారు నిన్నే. ఈడు 10 మంది ముష్టోళ్ళకి సమానం ఉన్నారు. ఈయన తీసపోయి సరస్సు ముందు కూర్చోబెట్టావంటే జాలిబడి కిరస్తానిసాను చేతులకి చెవులకి ఉన్న బంగారం వేసేస్తారు కదా. మొదలాళి అసలు ఏమనుకుంటున్నారు? అతను ఆరే తెలుసా మీకు? బాగా డబ్బున్నవాడు. అతను తలుచుకుంటే మన అందరినీ కొనేస్తాడు. మన అంత డబ్బున్నాడు ఈడకెందుకు వచ్చాడు? ఎంత ఉన్నా ఏమి మొహం అలా ఉంటే అది నాలే తోడు పడుకోవటానికి ఒక్కతే రాలేదు. సామి శరణం సామి శరణం. అవును మరి ఈడితో యావత్తు పడుకుంటది. అది తనకి తెలుసు మొదలాలి. అవండే ఆశయం అంటే అది ఎటువంటిదైనా అతని మొహం చూడలేని మనిషి ఎవరైనా తెలియకుండా అతనితో జీవితం గడపాలి. చిన్నప్పుడు నా తాత చెప్తా ఉండేవాళ్లే, కోడి గుడ్డిదైనా పులుసు రుచిగా ఉండాలరా అని. అటువంటిది కావాలంటావు. అది దాన్నే మొదలాలి. మన కొండ మీద గుళ్ళో గుడ్డిది కనపడింది. మనం దాన్ని విడి కట్టబెట్టి క్యాష్ కొట్టేద్దాం. ఎంత ఇస్తాడు? 2 లక్షలు. అయ్యే మొదలాలి, ఎప్పుడు ఈ చిల్లర వ్యాపారం వదిలిపెడతావు? 10 లక్షలు మాట్లాడాను. ఒక ముష్టిదానికి ఈ రోజుల్లో 10 లక్షలు ఆరుతారు. ఆలోచించక మొదలాడి. ఈ మాదిరి లక్ష్మి వెతుక్కుంటూ వస్తే మనం గట్టిగా పట్టాలి, విడవకూడదు. చెయ్యి జారిపోయాక ఏడ్చి ప్రయోజనం ఏముంది? యాన్ చెప్పాల్సింది చెప్పాను. అత్తురోడు కరెక్ట్గా డబ్బులు ఇస్తాడా లేదా గొంతు కోసేస్తాను? కాసు కరెక్ట్ ఆడతారు, కానీ వచ్చే పిల్ల గొడవ పెడితే వీడు ఏమైనా చేస్తాడు. డబ్బుంది, పోలీసులు మంత్రులు అని పెద్ద పలుకుబడి ఉంది. మీ ఇష్టం మొదలాడి. ముత్యాల
తల్లి ధర్మం చేయండి అమ్మా. తల్లి ధర్మం చేయండి అమ్మా. జరగండి. స్వామి దీన్ని పాడు చేయబోతున్నారు స్వామి. తమరే కాపాడారు స్వామి. దీనికి ఇంకెవరు దిక్కులేదు స్వామి. ఇంతకాలం నువ్వే దేవుడు నమ్ముకుని ఉన్నాం స్వామి. దీనికి దారి చూపించు స్వామి. అయ్యో എവിടാ അവള്? ఎవరు? യാരാ ഇവിടെ ഇരുന്ന് പിച്ച എടുക്കുന്നവള്? తెలీదు. అరుగు పోతున్నారు. నువ్వు దీన్ని కాపాడకపోయినా ఇది నాశనం అయిపోయినా నువ్వు చచ్చి నరకానికి పోతావు. స్వామి 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 నన్ను కాపాడండి స్వామి. కాపాడేది నేను కాదు, పైన ఒకడున్నాడు. ఈశ్వర మానుష్య రూపేణ, మనిషి రూపంలో దేవుడు. నిన్ను ఈ జన్మ నుండి విడిపించటం, మరుజన్మ లేకుండా ఆపటం అతను ఒక్కడి వల్లే అవుతుంది. పోయి అతన్ని కలు. ఏ అర్థం కావటం లేదురా. ఎక్కడ్రా గుడిది? నాకేం తెలీదు, నేను ఎవరిని చూడలేదు. వాళ్ళని అడుగుతావే, అది పెళ్లి చేసుకుని మొగుడు కోపకెళ్ళింది. గుడి ముందు లేదు, గుడ్డి తెట్టుపోయి ఉంటుంది. ఆవిడ పోయిన ఓకే. స్వామి 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 స్వామి
నిశ్చల దుష్ట నిగ్రహ హం హం. చచ్చిపోతాడేమో. నువ్వు పైకి వెళ్ళి అంశుల్ని తీసుకుని అక్కడికి వెళ్ళు, నేను అక్కడికి వస్తాను. ఏంటంట? ఆ రేడియోని ఆపమంటున్నాడు సార్. ఆపమ్మా. అడగవయ్యా. స్వామి. ఆయుష్మాన్ భవ్. సార్ స్వామి ఆశీర్వదించారు సార్. పోయా. స్వామి పేరేంటి? ఎవరు మీరు? భగవాన్ కాల్ భైరవ్. ఏమంటున్నాడయ్యా? భైరవ స్వామి సార్, మెడలో పుర్రెల దండ కూడా ఉందో చూడండి. ఏ ఊరేటి? ఊరా?
ఆయన పంచిపోతాల్లో ఉంటారు సార్. ఏళాకుళంగా ఉందా? ఆయన అట్టగా చెప్తారు సార్. తెలుగు మాట్లాడతారా? అప్పుడప్పుడు మాట్లాడతారు. అది అర్థమైనట్టుగానే ఉంటుంది, గందరగోళంగానే ఉంటుంది. ఏదైనా కనికట్టు గినికట్టు అది నాకు చేస్తాడా? తెలియదు సార్, కానీ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటారు. కొండ మీద ఉన్న మల్లన్న స్వామి కూడా ఈయన ఒక్కరినే కళ్ళు తెరిచి చూసింది. శాతబడి చేస్తాడేమని కంగారు పడుతున్నాడు. అతన్ని కొట్టి మీరు ఈడ్చుకుపోవడం వీళ్ళు చూశారు. వాడు అలా టప్పాలంటి మనిషి కాడు, తాండవ మనిషి. తీసుకుపోయి మీరేం చేశారు? ఉన్నాడా, చచ్చాడా? వాడిని ఆశీర్వదించే విధంగా భగవాన్ ఆశీర్వదించాడు. ఏం ఆశీర్వాదం? ఎవరు భగవాన్? నేనేరా గదాయేసాల. సైలెన్స్. స్వామి లేచి నుంచోండి స్వామి. భగవాన్ కాల్ భైరవ్. ఏం పేరుది? ఏ ఊరు బాబు? క్యా షహర్ క్యా ఠికానా, నాకు హద్దే లేదు. వేషం భాష తేడాగా ఉందే. తోమదారా? లేదండి అయ్యా, వీరు తనకు తానే స్వామినని చెప్పుకుంటున్నారు. హీఈస్ నాట్ కోఆపరేటింగ్ ఇన్వెస్టిగేషన్ విత్ ప్రాపర్లీ. సిగ్గుచేటు. ఎక్కడ చదివావయ్యా నువ్వు? నీకు అసలు ఎవడిచ్చాడు ఉద్యోగం? దిగొచ్చారండి పెద్ద ఇంగ్లీష్ ద్వారా. ఇలా చూడండి, మీకు ఊరు వాడ లేకపోవచ్చు, కానీ చట్టం అనేది ఒకటి ఉందిగా. నా మీద గౌరవం లేకపోయినా దాన్ని గౌరవించాలి. మీ చట్టం, న్యాయం, సర్కార్ ఇవేవి నన్ను ఆపలే. నేనందరిచే ఆరాధించదగినవాడు. నేను మామూలు మనిషిని కాను, చావుని ప్రసాదించే కాలభైరవుడు. ఇంతకీ మీ విధి విధానాలేమిటో? బతకూడని వాళ్ళకి నేను విధించే దండన మరణం. బతుకే లేని వాళ్ళకి నేను ప్రసాదించే మరణం వరం. వరదాన్. సర్వనాశక్. మృత్యుదేవతని. నేనే బ్రహ్మని, నేనే ఈశ్వరుణ్ణి. అహం బ్రహ్మాస్మి. సరే, సర్వం మీరే అనుకుందాం. ఇప్పుడు వాడిని ఎక్కడ దాచించారు? తినేసా. రావా ఇటు. నీకు మతిలేదా, నాకు మతిలేదా? నిజమైన నేరస్తుని పట్టుకోలేక ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి నిలబెట్టాడవేనా? కాదండి, పబ్లిక్ ఎదురు మాట్లాడకు. ఇన్సెంట్ పర్సన్ సోమలారో ఎవరికి తెలుసు? ఊరికే బావిలో కప్పలా బతికితే సరిపోదు, లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇటువంటి సన్యాసి ఎక్కడో కూర్చుని ఒక చీఫ్ మినిస్టర్ తల నరుకురండి అని రౌడీల్ని పంపితే అప్పుడు అతన్ని ఈ గవర్నమెంట్ కోర్టు ఏం పేయగలిగింది? అసలే అడ్డమైన అసలు పబ్లిసిటీ కోసం కేసులు పెట్టి కోర్టు సమయాన్ని వృధా చేయడం చాలక నువ్వు కూడానా? ఈ కేసు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ ఎవిడెన్స్ లేకుండా తీసుకోవడం కుదరదు. అయ్యా, మీకే చూసాక అర్థమైంది కదయ్యా, నాన్ కోఆపరేటివ్. అదే సవ్యంగా మాకు సహకరించడు. పోలీస్ కస్టడీలో విచారిస్తే నిజం తెలుస్తుంది. అందుకో 7-8 రోజులు గడువిస్తే. అది నిర్ధారణగా చెప్పి ఆడవలేవు. అదేం కుదరదు, 5 రోజులే.
చెప్పిందంతా గుర్తుందిగా. అతని దగ్గర మర్యాదగా నడుచుకోవాలి. ఎలా తీసుకెళ్తున్నావో అలాగే తీసుకురావాలి. అదే ఆ కనపడకుండా పోయిన వాడితో సహా. నీ పోలీస్ వేషాలు నా దగ్గర వేయకు. నా పదవి కాస్త ఊడుతుంది. ది అక్యూజ్డ్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ ఆన్ ద సెట్ డేట్ ఇన్ ద సేమ్ కండిషన్. రారా, కుక్కని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదంటారు. నీ బుద్ధి అట్టాటిదే అనిపించావు. తాండవా, తొందరపడి నోరు జారుకో. సంఘటన జరిగింది పబ్లిక్ ప్లేస్లో. ఊళ్ళో వాళ్ళందరూ చూశారు. కోర్టులో హాజరుపరిచే తీరాలి. వేరే దారి లేదు. ఉద్యోగం సద్యోగం లేనోడు కేసు పెట్టాడంటే నా టోపీ ఎగిరిపోద్ది. నేనేం నీలంటోను కాదు. నాకు కుటుంబం, పిల్ల జల్ల అందరూ ఉన్నారు. ఏంటండి ఇది? మీ విషయాలే మాట్లాడుకుంటున్నారు. నా గురించి కొంచెం ఆలోచించి చెప్పండి. ఓయ్ ఉండవోయ్, ఎత్తుకుతాం. ఎక్కడికి పారిపోదు కానీ ఊరికే అడిగింది అడిగి తెగ ఇసుకిస్తున్నావు. ఇలాగా ఆడెట్ట మాట్లాడుతున్నాడు. మనతో వ్యాపారం చేయడానికి వచ్చినోడిని కొట్టి ఎత్తుపోయినా ఊరుకున్నావు అంటే ఇంకా మనం అంటే ఎవడికి భయం ఉంటుంది? ఇప్పుడు ఏమైంది? నాయర్ నాకు కావాల్సిన వాడే. చూసాం తీసామన్నట్టు ఏ పని మనం చేయలేం. వాడిని 5 రోజులు కస్టడీలోకి తీసుకున్నాను. అంతవరకు కాస్త ఓపిక పట్టు. ఆ తర్వాత నువ్వు వాడో తేల్చుకోండి. ఆ పనికి మాలిన బైరాగ్ గడు కోసం నేనేదో చూడాలంటావు? నువ్వు నీ గురించే మాట్లాడుతున్నావు. నేను వాడిని మళ్ళీ కోర్టుకు అప్పగించి తీరాలి. అంతవరకు ఇద్దరం నిప్పుల మీద నిలబడ్డట్టే, గుర్తుంచుకో. నీ దేవుడైన ప్రభువుకి నీ పరిశుద్ధ హృదయంతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ పరిశుద్ధమైన ప్రేమను చూపుము. కుక్కలు, నక్కలు, దెయ్యములు నిన్ను చుట్టుముట్టి ఉన్నవి. నీవు ప్రభువుని విశ్వసించినచో చెడు ఏనాటికి నీ చెంతకు రాదు. స్వామి, అతను ఎక్కడున్నాడో చెప్పేయండి. కోర్టు, కేసు, పోలీసులని ఎందుకు చెప్పండి గొడవంతా? మీరు మీ ఊరికి పోయి ప్రశాంతంగా బతకొచ్చు కదా. ఎందుకు మమ్మల్ని ఇలా కాల్చుకు తింటారో మా వల్ల కాదు స్వామి. ఇందా జై భోలేనాథ్. ఏంటయ్యా? సార్, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను సార్. ఏదన్నా మాట్లాడితే శాపం కేపం పెడతాడేమో అని భయంగా ఉంది సార్. ఈశ్వర మానుష్య రూపేణ మనిషి రూపంలో దేవుడు. ఏండే కొట్టకండి, మంచిగా చెప్పి పంపించండి. ఆడు కొన్నాడు కనుక వదిలేస్తున్నా, లేకపోతే 2 ముక్కలు చేస్తామండి. ప్రభువా, కాపాడ తండ్రి. కుక్కలు నన్ను చుట్టుముట్టాయి.
ఏంటి కుక్కనా? ఏంటో ఓర్పుకి అర్థం ఉంది. ఎంతసేపు ఎదురు చూడమంటారా? ఉండవయ్యా మధ్యలో ఈడోడు నోరు మూసుకుని ఆడుతూ పో. ఎల్లలను మూడికేసావో గొంతు పిసికి సంపెత్తా. చూడండి, ఇట్లాంటి పద్ధతి నాకు నచ్చదు. వచ్చేదైతే ఇష్టపడి రావాలి. నువ్వు కాసేపు మూసుకుంటావా లేదా? లేకపో అయ్యో సిక్కొచ్చి పడిందే. పోతావా లేక సంపేయమంటావా? ఏంటి బలవంతంగా పంపి నాకు అంటగట్టాలనుకుంటున్నారా? మరి అంత ఎర్రి బాగులో అనుకోకండి. ఆహా చాలేవా బెదిరించావు కానీ ఆ పిల్లవ రాన్ని మండికేస్తా ఉంది. నాకెంత అవమానంగా ఉంటుందో చెప్పు. నువ్వు తొందరపడి నాతో పెట్టుకుంటున్నావు. నేను మహా దుర్మార్గుని చెప్తున్నా. వచ్చింది చూస్తా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా? కూర ముష్టేదో పెద్ద చెప్పు వచ్చాడు. నిన్ను నమ్మొచ్చాను చూడు. అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. దరిద్రము, నీ వల్ల డబ్బు పోయింది, పరువు పోయింది. నిన్ను పోలీస్ శాఖ వారికి తగిన సాక్ష్యాధారాలు లభించినందువల్ల ఈ కేసు మూసి విచారణ పూర్తయ్యాక జరిగిన సంఘటనకి వీరికి ఏ సంబంధం లేదని నిర్ధారణ చేశామయ్యా. ఇంకా ఏమై నిర్ధారణ చేసుకున్నారు? మీరు కొట్టారని చెప్పాను కదయ్యా. నాయరో నమ్మొద్దురో అసలు అలాంటి వ్యక్తే లేడయ్యా. బ్రహ్మాండం బ్రహ్మాండం. ఇంకా తమరు చెప్పినట్టే ఇన్సేన్ పర్సనేనయ్యా. సాక్షులాడే అబద్ధాల కంటే నీ అబద్ధాలే బ్రహ్మాండంగా ఉన్నాయే. లోపాయికారి వ్యవహారం. అయ్యయ్యో, దేవుడి మీద ఒట్టు అలాంటిదేం లేదయ్యా. అన్యాయంగా ఓ నిరపరాధికి శిక్ష పడకూడదని. అంత న్యాయ విచక్షణ తెలిసిన వాడు నువ్వు. లోగుట్టు పెరుమాళ్ గనుక ఐఎమ్ డిశ్చార్జింగ్ ది అక్యూజ్డ్. నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షక.
నీకోసమే స్వామి ఎదురు చూస్తున్నా. నన్ను హింసించేస్తున్నారు స్వామి. ఆ గుడ్డిదాన్ని కూడా చూడకుండా జాలి లేకుండా చిత్రహింసపెడుతున్నారు స్వామి. నాకెప్పుడు వచ్చిన వద్దు స్వామి. కుక్కలు పిల్లలు అవిటిగా పుడితే తల్లే చంపి తినేస్తుందటగా, అట్టానే నన్ను కూడా పుట్టిన వెంటనే చంపేయచ్చుగా స్వామి. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారని నమ్మి నన్ను మొక్కుబడి కుదిలేశారు. అందరి పాపాలు ఆ యేసు స్వామి కడిగేస్తాడంటారు. కానీ ఏ పాపం చేయని నన్ను రక్షించలేదే. ఏ గొప్పతనం అయినా దేవుడిదే అంటారు. నన్నిట్ట పుట్టించడం కూడా అల్లా స్వామికి గొప్పతనమా స్వామి? వీధిలో ఉన్న వినాయకుడు, కుమారస్వామి, దుర్గమ్మ తల్లి, మారమ్మ తల్లి ఏ ఒక్కరు కూడా నా వంక కన్నెత్తి చూడలేదు. నేనేం తప్పు చేశాను స్వామి? వీళ్ళెవరికి ముగింపే లేదు స్వామి. ఒకళ్ళెనకు వాళ్ళు ఒకళ్ళు ఇట్ట వస్తూనే ఉంటారు. ఒక్కొక్కడు వచ్చి నన్ను కొనుక్కుపోయి కొంచెం కొంచెంగా పొడుసుకు తింటుంటే ఈ దేవుళ్ళందరూ ఏడుకు చూస్తూ ఉంటారు. తమరైనా ఈ నరకం నుంచి నన్ను కాపాడండి స్వామి. బాధ తట్టుకోలేకపోతున్నాను. ఈ పాపిష్టి లోకంలో నేను బతకలేను స్వామి. ఈ జన్మ ఒక్కటే కాదు, ఇక ఏ జన్మ లేకుండా చెయ్యండి స్వామి. కరుణ చూపండి స్వామి. जो लोग नहीं रह सकते, मृत्यु उनके लिए तेरा वरदान। मैं ब्रह्मा, मैं ईश्वर, अहम ब्रह्मास्मि। కరుణ చూపండి, కరుణ చూపండి స్వామి. కరుణ చూపండి స్వామి. हे जन्म मात्रं न इतापि जन्म न भविष्यति। यस्मात् लोको विवेति न
यस्य लोकात् भयं नास्ति हरति दुःखं सर्वजीवस्य करुणामयो करुणामयो सः। अंड ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत्कारणा सत्य देव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना शूलपा